హైదరాబాద్ లో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 3,36,767 మందిని కుక్క కరిచిన కేసులు ఐపీఎంలో నమోదయ్యాయి. అందులోని కొన్ని కేసులు పిల్లులు, కోతులు కరిచినవి కూడా ఉన్నాయని జీహెచ్ఎంసీ తెలిపింది. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రమనే విమర్శలొస్తున్నాయి. నగరంలో సుమారు 6 లక్షల శునకాలుండగా వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మొత్తం 5 జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజు సుమారు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏసీబీ శస్త్రచికిత్సలు చేస్తున్నామని, తద్వారా సంతతిని కట్టడి చేస్తున్నామని అంటున్నారు. కానీ పరిస్థితులు అధికారులు చెబుతున్న దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఏ వీధిలో చూసినా 5 నుంచి 10 కుక్కలు కనిపిస్తున్నాయి. బడికెళ్లే పిల్లలపై, పాదచారులపై, వృద్ధులపై, మహిళలపై దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు రేబిస్ వైరస్ సోకిన వీధి కుక్కల దాడికి గురైన వ్యక్తుల్లో 10 ఏళ్ల కాలంలో 8 మంది చనిపోయినట్లు ఐపీఎం గణాంకాలు చెబుతున్నాయి. అబ్దుల్లాపూర్